వృశ్చిక రాశి వారికి జనవరి నెల 2వ వారంలో వీరి జీవిత రహస్యం బయటపడబోతోంది. ఊహించని పెను మార్పులు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, జనవరి నెల 2వ వారంలో వీరి జీవితంలో ఎటువంటి రహస్యం బయటపడబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, జనవరి నెల 2వ వారంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా సమయం కలిసి రాబోతూ ఉంది, అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయం చాలా ఉత్సాహకరంగా ఉంటుంది. మీరు ప్రారంభించిన పనులను విజయాన్ని చేకూరుస్తాయి. ప్రతి అడ్డంకి కూడా మీకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. మనోధైర్యంతో మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారు. ఇష్టదేవత స్తోత్రాలు చదవడం వలన మీకు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. పట్టుదలతో ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి. ఆర్థిక పరంగా కూడా సానుకూల మార్పులు ఉంటాయి. వ్యాపారంలో శ్రద్ధ పెట్టడం ద్వారా లాభాలు కూడా మీరు పొందవచ్చు. కుటుంబ సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడం అవసరం. మనోధైర్యం మీకు చాలా బలంగా మారుతుంది. శ్రీ సూర్యనారాయణమూర్తిని స్మరించాలి. మీకు అంతా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు దక్కబోతూ ఉంది. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతూ ఉంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూల వాతావరణం అయితే మనకు ఈ సమయంలో కనిపించబోతూ ఉందండి. ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అంతా కూడా మంచి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. మీకు ఇప్పటి వరకు కూడా ఏవైతే సమస్యలతో మీరు చాలా బాధలు పడుతూ ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీరు బయటపడతారు. మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. మీకు ఏవైనా సరే కోర్టు కేసులు కానీ లేదా ఇతర తగాదాల్లో కూడా మీరు చాలా ఇప్పటి వరకు కూడా నలిగిపోతూ ఉన్నట్లయితే ఈ సమయంలో అటువంటి సమస్యలన్నిటికీ కూడా పూర్తి పరిష్కారం కూడా ఈ సమయంలో లభిస్తుందండి. అంతేకాదు ఈ నెల 2వ వారంలో మీ జీవిత రహస్యం ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతూ ఉంది. మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మీ కెరియర్లో మార్పులు లేదా ప్రమోషన్లు ఈ సమయంలో సూచించబడతాయి. మీరు మీ యొక్క పనులను వేగవంతంగా పూర్తి చేస్తారు మరియు మీ పని మీ యొక్క ఉన్నతాధికారుల చేత ప్రశంసింపబడుతుంది. ఈ సమయం ద్వితీయార్థం పనికి సంబంధించిన చిన్న పర్యటనలు జరగవచ్చు. మొదటి అర్ధభాగంలో పని ఒత్తిడి చివరి భాగంలో తగ్గుతుంది. పెండింగ్ పనులను క్లియర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కొత్త ఉద్యోగాలు లేదా కెరియర్ మార్పులకు అనుమతిస్తుంది. ఈ సమయంలో ఈ నెలలో ఆశించిన ఫలితాలను మీరు సాధిస్తారు. అయితే చివరి వారంలో అంగారకుడి సంచారం మీ యొక్క ఉద్యోగంలో ఆకస్మిక మార్పులను తీసుకురావచ్చు. మీ పాత్ర పట్ల సహనం మరియు అంకిత భావం మీ యొక్క దీర్ఘకాలిక కెరియర్ అవకాశాలను తీసుకురావడంలో మంచి ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ మాసం మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక ఫలితాలను కూడా అందిస్తుందండి. మొదటి అర్ధభాగంలో మీ ఆదాయం కూడా పెరుగుతుంది మరియు పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సమయం మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు పొందుతారు మరియు మునుపటి ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు. అయినప్పటికీ కూడా మీ యొక్క భావోద్వేగాలు మరియు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇవి ఆరోగ్య సమస్యలకు కూడా దారితీయవచ్చు. సమతుల్య ఆహారం, యోగా మరియు తగినంత విశ్రాంతి మీ మొత్తం శ్రేయస్సుకు ప్రయోజనం చేకూరుస్తాయి. మీకు ఈ సమయంలో ఎముకలు లేదా రక్తం సంబంధించిన సమస్యలపైన శ్రద్ధ వహించండి మరియు
అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటే మంచిది. ఈ కుటుంబ విషయాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా పొందవచ్చు. మీ పిల్లలు కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు కూడా పొందుతారండి. మరియు వారి యొక్క చదువులో బాగా రాణిస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మీ జీవిత భాగస్వామికి మద్దతుతో మీరు పెండింగ్లో ఉన్న వ్యక్తిగత మరియు వృత్తిపరమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ నెల ద్వితీయార్థంలో కుటుంబ ప్రయాణాలు కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఈ రాశి వ్యాపారవేత్తల గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో అభివృద్ధి మరియు విస్తరణను తీసుకువస్తుంది. మీరు కొత్త వెంచర్లలో పెట్టుబడి పెట్టాలని లేదా మీ యొక్క వ్యాపారాన్ని కూడా విస్తరించాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే మీరు ఈ సమయం 2వ వారం నుండి కూడా చక్కగా అనుకూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది. మీ ప్రణాళికలకు కట్టుబడి ఖర్చులను పర్యవేక్షించడం మరియు మరింత పురోగతికి దారి కూడా తీస్తుంది. వాహన మరమ్మతులు లేదా కార్యాలయ నిర్వహణ వంటి ఊహించని ఖర్చులు ఈ చివరి వారంలో మీకు తల ఎత్తవచ్చు. మీరు గతంలో తీసుకున్న రుణాలు కానీ లేదా అప్పులు కానీ కూడా మీరు ఈ సమయంలో తిరిగి చెల్లించాల్సి రావచ్చు. ఈ జనవరి నెల ఈ రాశి విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. చదువులు, పోటీ పరీక్షలపైన ఆసక్తిని కూడా మీరు కనపరుస్తారు. కొంతమంది విద్యార్థులు తమ యొక్క లక్ష్యాలను సాధించడంలో చిన్నపాటి అడ్డంకులను కూడా ఎదుర్కొనవచ్చు. కానీ పట్టుదల మరియు అంకిత భావం విజయానికి దారి తీస్తుంది. ఉపాధ్యాయులు సలహాలను పాటించడం మరియు క్రమబద్ధమైన అధ్యయన అలవాట్లను నిర్వహించడం వలన కూడా చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు వారి యొక్క జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తూ ఉంటారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టము. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అయితే ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఈ విషయాన్ని కూడా వీరు మనసులో దాచుకోరు. అందుచేత వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా సరే వీరు అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.